హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ మూల్యం' ఈరోజు నుంచే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవరే ఉండదు. కొంచెం డాక్యుమెంటరీ మూవీలాగా అనిపిస్తదనమాట కొన్ని సీన్స్ అయితే. సో, అవి సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్‌గా చూపించారు. అవి చూడడానికైతే పర్లేదు బానే ఉంటాయి. డబ్బులున్నోళ్ళైనా, పెత్తందారులైనా, సో, పదవిలో ఉన్నవాళ్ళు గూడా ఎవరైనా జాతి భేదాలు లేకుండా అందరూ సమానమే అనే పాయింట్ ఈ మూవీలో చెప్పడానికి చాలా బాగా ట్రై చేశారు. ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే గోపాల్ ఒక టీచరు. మన్యంగూడ అనే విలేజ్‌కి టీచర్‌గా వస్తాడు. అక్కడికొచ్చాకే అర్థమవుతది. ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ వాళ్ళ మనుషులు, ఆ ఊరి ప్రజలకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చాలా తక్కువ చేసి చూస్తుంటారు. అలాగే గోపాల్ గూడా తక్కువ కులవాడని ఆ సర్పంచ్‌కి తెలిసిద్ది. సో, ఆ తర్వాత ఏం చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీ స్టోరీ కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. జాతి మత భేదాలు లేకుండా అందరూ సమానమే అనే పాయింట్ ఈ మూవీలో చెప్పడానికి చాలా బాగా ట్రై చేశారు. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికైతే పర్లేదు బావుంటాయి. ఇంకా ఈ మూవీలో గోపాల్ క్యారెక్టర్ చాలా బాగుంటది. సో, తన క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. తను చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఇంకా తను టీచర్ అయ్యాక గూడా అలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. కాలాలు మారినా వీళ్ళు మాత్రం మారరా? ఇంకా జాతి విభేదాలతో చూస్తూనే ఉంటారా? వాళ్ళని ఎలైనా ఎదిరించి పోరాడాలనుకుంటాడు గోపాల్. కానీ వాళ్ళు ఎలా పోరాడి ఏం చేశాడనేదే ఈ మూవీలో చెప్పడానికి ట్రై చేశారు. దాంతో పాటు గోపాల్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎమోషనల్‌గా కాకుండా ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. క్లైమాక్స్‌లో ఒక సీన్ పెడతారు. ఆ సీన్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉంటది. చూడంగానే ఇదే నా క్లైమాక్స్ అనిపించేలాగా ఉంటది. చాలా సింపుల్‌గా క్లైమాక్స్ ఎండ్ చేస్తాడు. క్లైమాక్స్ డైలాగ్ వచ్చేసరికి అందరూ సమానం అని చెప్పేసి ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. అలా సింపుల్ కాకుండా ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా చూపించింది బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో గోపాల్ క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంది. ఏదో ఒకసారి చూడొచ్చు. సో, ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.